హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఈ వీడియోలో మనము 'అఖండ 2' మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, 'మౌగ్లీ' మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. డే 3 అండ్ డే 2. 'అఖండ' మూవీ విషయానికొచ్చినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర తన తాండవం చూపిస్తుంది అండ్ రికార్డ్‌లో మూతైతే మోగిస్తుంది. అక్కడక్కడ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ వీకెండ్ స్పెషల్ షోస్, సండే స్పెషల్ షోస్ వల్ల జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేని ఊహించనంత కలెక్షన్స్ అయితే రాబట్టింది. 104,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దిగిన ఈ 'అఖండ' మూవీ జస్ట్ 2 డేస్‌లోనే లాభాల వైపైతే వెళ్ళిపోయింది. ఫస్ట్ డేలో వచ్చేసి 60,00,00,000 వరకు వసూలు చేసిన ఈ మూవీ సెకండ్ డేలో 48,00,00,000 వరకు వరల్డ్ వైడ్‌గా ఇండియన్ నేటివ్ ప్రకారం అయితే 48,00,00,000 వసూలు చేసింది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే కేవలం 2 రోజుల్లోనే 104,00,00,000 మార్క్‌నైతే దాటేసి 108,00,00,000 అయితే 2 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. అంటే 104,00,00,000 అయినప్పటికీ ఇంకా 4,00,00,000 లాభాల దిశగా అయితే ఇప్పటి నుంచి ప్రయత్నిస్తుంది. అండ్ జస్ట్ ఈ సండే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 35,00,00,000 రాబట్టింది. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 35,00,00,000 రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ కాకుండా ఇంకా నైట్ షోలకు అండ్ రెగ్యులర్‌గా టికెట్స్ బుక్ చేసుకోకుండా రెగ్యులర్‌గా డైలీ వెళ్ళే ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళ నుంచి జస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే మరో 10,00,00,000 వరకు వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఇంకా నైజాంలో చూసుకున్నట్లయితే నైజాంలో గూడా ఇంతవరకు 8,00,00,000 ఒకరోజు, 7,00,00,000 ఒకరోజు వసూలు చేసినప్పటికీ ఈరోజు ఈ సండే స్పెషల్‌లో గూడా మరో 5,00,00,000 వరకు వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఇక మిగతా కంట్రీలలో చూసుకున్నా గాని మరో 5,00,00,000 వరకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే టోటల్‌గా 35,00,00,000 మరో 10,00,00,000 45,00,00,000 అండ్ నైజాంలో 5,00,00,000 50,00,00,000 అండ్ మిగతా కంట్రీలలో వచ్చే 5,00,00,000 మొత్తం కలిపి 55,00,00,000 నుంచి మరో 60,00,00,000 వరకు ఈ సండే స్పెషల్ షోలో వచ్చే అవకాశాలున్నాయి. మన బాలయ్య బాబు గారి కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 3 రోజులలో 150,00,00,000 రాబట్టడం అంటే తన చరిత్రలో, తన హిస్టరీలో ఫస్ట్ టైము ఈ 'అఖండ 2' మూవీ అదేంటో చూపిస్తుంది. అండ్ 3 రోజుల్లో కలిపి 150-160,00,00,000 వచ్చే అవకాశాలైతే చాలా గట్టిగానే ఉన్నాయి. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇదే విధంగా ఈ తాండవం ఇదే విధంగా కొనసాగితే జస్ట్ ఇంకొక 2, 3 డేస్‌లోనే 200,00,00,000 మార్క్‌ను కూడా టచ్ చేస్తుంది. మీరు వేరే వీడియోలో చాలా వీడియోస్ చూసుంటారు. 300,00,00,000, 400,00,00,000 అని చెప్తున్నారు. అవన్నీ ఫేకు. అవన్నీ మాత్రం అసలు నమ్మకండి. జస్ట్ మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి. మీకు కూడా తెలుస్తుంది. మీరు అనుకుంటుండొచ్చు టికెట్ ప్రైస్ ఎక్కువుంది కాబట్టి ఈజీగా కలెక్షన్స్ వస్తాయి అని అనుకుంటుండొచ్చు. మీరు ఇంకా చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. టికెట్ ప్రైస్ అంత ఎక్కువగా ఏం లేదు. చాలా తక్కువగానే పెట్టారు. అండ్ మనకు అందుబాటులోనే ఉంది. ఇవి మన బాలయ్య బాబు గారి 'అఖండ 2' మూవీ ఫస్ట్ డే 2 అండ్ డే 3 3 రోజుల కలెక్షన్ లిస్టు. అండ్ ఇప్పుడు 'మొగలి' మూవీ విషయానికొచ్చినట్లయితే మూవీకి అక్కడక్కడ కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, అక్కడక్కడ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ లెక్కన చూసుకుంటే మన 'అఖండ' మూవీ తాండవం కొనసాగడంతో ఈ మూవీకి కలెక్షన్స్ అయితే చాలా తగ్గిపోయాయి. ఫస్ట్ డే 1లో వచ్చేసి 8,00,00,000-10,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ ఈ సండే స్పెషల్ షోలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో అంతగా అయితే పెర్ఫార్మన్స్ చూయించలేకపోయింది. జస్ట్ 3-4,00,00,000 వచ్చే అవకాశాలు కూడా లేకపోయినాయి. మన 2 తెలుగు రాష్ట్రాలలో అండ్ నైజాంలో అండ్ ఇతరితర చోట్ల నుంచి చూసుకుంటే ఈ డే 2లో 'మౌగ్లీ' మూవీకి 3-4 లేదా 5,00,00,000 వరకు వచ్చే అవకాశాలున్నాయి. జస్ట్ ఇవి అంచనాలు మాత్రమే. ఇంకా అవి కూడా వస్తాయో లేదో కూడా చెప్పలేము. 'అఖండ 2' తాండవం కొనసాగడంతో ఈ మూవీకి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అయితే చాలా తగ్గిపోయాయి. ఇక 'మౌగ్లీ' మూవీకి టోటల్ కలెక్షన్ చూసుకున్నట్లయితే నిన్న 10,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ మహా అంటే ఈరోజు ఒక 4-5,00,00,000 అయితే రాబడుతుంది. టోటల్ చూసుకుంటే ఒక 15,00,00,000 డే 2 కలెక్షన్స్‌లో వచ్చే అవకాశాలున్నాయి. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే కలెక్షన్స్ వస్తున్నానేమో. కానీ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మూవీ కొంచెం తగ్గిపోయాయని చెప్పాలి. ఇప్పటికైతే ఇది మన 'అఖండ' మూవీ బీభత్సం అయితే కొనసాగుతూనే ఉంది. చూద్దాం మన 'అఖండ' మూవీ కూడా 500,00,00,000 రాబడుతుందా లేదో. ఇండస్ట్రీలో ఉన్న పలు పలు వర్గాలైతే ఖచ్చితంగా 500,00,00,000 వరకైతే వెళ్ళే అవకాశాలున్నాయైతే అంచనాలు వేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి 500,00,00,000, 450,00,00,000 ఖచ్చితంగా టచ్ చేస్తుంది ఈ మూవీ. 500,00,00,000 గనుక రాబట్టిందనుకో మన బాలయ్య బాబు గారికైతే ఇక తిరిగే లేదని చెప్పాలి. తన నెక్స్ట్ మూవీ నుంచి గూడా బడ్జెట్ గూడా పెరుగుతుంది. అంచనాలు పెరుగుతాయి. అండ్ కలెక్షన్స్ కూడా 500-600, 700, 1000,00,00,000 వరకు వెళ్ళే అవకాశాలు గూడా ఉన్నాయి. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన 14 రీల్స్ సంస్థ వాళ్ళు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారని తెలిసింది. కానీ ఈ మూవీతో మాత్రం వాళ్ళ నష్టాలు మొత్తం వాళ్ళ ఉన్న అప్పులు మొత్తం తీరిపోయి ఖచ్చితంగా లాభాలలో మునిగి తేలుతారు. ఇప్పటికైతే ఇవి గైస్ మన 2 మూవీస్ కలెక్షన్ లిస్టు. అండ్ ఈ 2 మూవీస్ రివ్యూస్ కూడా నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్‌డేట్స్ కోసం అండ్ రెగ్యులర్‌గా మన ఛానెల్ ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్‌గా మీతో టచ్‌లోనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.